सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। తీయనిది ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది? ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి, ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి. పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా, పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా, చిన్నారి చెలియ అపరాజి కలువ చేరాలి కోగిట జిలిబిలి నగవుల. ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి, ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి. చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది? ఎన్నెన్ని జన్మల బంధమో, ఎన్నెన్ని జన్మల బంధమో, నిన్ను నన్ను కలిపే అనురాగ సీమల అంచులు దొరికే, ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
हनुमानजनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणसखः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठेन् नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుత నామ ఉదయ భానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన కాంచన వర్ణ విరాజిత వేష కుండలామండిత కుంచిత కేశ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి జానకీపతి ముద్రిక దోడ్కొని జలధి లంకించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను గాచి భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు సీత జాడగని వచ్చిన నినుగని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని సహస్ర రీతులా నినుగొని ఆడగా కాగల కార్యము నీపై నిడగా వానరసేనతో వారిధి దాటి లంకేశునితో తలపడి పోరి హోరు హోరునా పోరు సాగిన అసురసేనల వరుసన గోచిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు
లక్ష్మణ మూర్ఛతో రాముడడలగా సంజీవి తెచ్చిన ప్రాణ ప్రదాత రామలక్ష్మణుల అస్త్రధాటికి అసుర వీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీరామ బాణము జరిపించెను రావణ సంహారము ఎదిరిలేని ఆలంకాపురమున ఏలికగా విభీషణు చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇక పరసాధక శరణములు సీతారాములు నగవులగనిరి ముల్లోకాల ఆరతులందిరి అంతులేని ఆనందాశ్రువులే అయోధ్యాపురి పొంగి పొరలే సీతారాముల సుందర మందిరం శ్రీకాంతు పదం నీ హృదయం రామచరిత కర్ణామృతగాన రామనామ రసామృత పాన శ్రీ హనుమాన గురుదేవు చరణములు ఇక పరసాధక శరణములు దుర్గమమగుయే కార్యమైన సుగమమేయగు నీ కృపజాలిన కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణయున్న రామద్వారపు కాపరివైనని కట్టడి మీర బ్రహ్మాదుల కరామా భూత పిశాచ శాకిని ఢాకిని భయపడి పారు నీ నామ జపము విని శ్రీ హనుమాన్ గురుదేవు చరణములు ఇక పరసాధక శరణములు ధ్వజా విరాజా వజ్ర శరీరా భుజబల తేజ గదాధరా ఈశ్వరాంశ సంభూత పవిత్ర కేసరీ పుత్ర పావన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు యమకుబేర దిక్పాలురు కవులు పులకితులైరి నీ కీర్తిగానముల శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇక పరసాధక శరణములు సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా సాధుల పాలిత ఇంద్రుడవన్నా అసురుల పాలిత కాలుడవన్న అష్టసిద్ధి నవనిధులకు దాతగా జానకీ మాత దీవించెనుగా రామరసామృత పానము చేసిన మృత్యుంజయుడవై వెలసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇక పరసాధక శరణములు
భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన ఎచ్చటుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగా మారుతి సేవలు సుఖములు ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు శ్రద్ధగదీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా భక్తి మీరగా గానము సేయగా ముక్తి గలుగు గౌరీశులు సాక్షిగా తులసిదాస హనుమాను చాలీసా తెలుగున సులువుగా నలుగురు పాడగా పలికిన సీతారాముని పలుకున దోషములున్నా మన్నింపు మన్నా శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇక పర సాధక శరణములు మంగళహారతి గొను హనుమంతా సీతారామ లక్ష్మణ సమేత నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత ఓం శాంతి 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 శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ లీల చేయాలి ఈ సేవలు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన గంగమయ్యవని గంగమ్మ
నిలుపకు. హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగలధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పిల్చి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడ వణకే ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదిరే దీనారవముల పరుగిడె బెదిరే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవర్తితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది బడద్రోసె పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా కోటున కృంగే పవనతనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వానరోత్తమా ఒకసారి నిలుమా, నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా, కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు గొని మన్ననలందుమా, శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల, నీదు మైత్రికడు ప్రాప్యము నాకు, నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని, ఓ గిరీంద్రమా సంతసించి తిని, నీ సత్కారము ప్రీతినందితిని, రామకార్యమై ఏగుచుంటిని, సాధించు వరకు ఆగనంటిని, నే పోవలే క్షణమెంతో విలువలే, నీ దీవెనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అనాయాసముగా అంబరవీతిని పయనము చేసెడు పవన కుమారుని, ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి, రామకార్యమతి సాహసమ్మని, రాక్షస బలమతి భయంకరమని, కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని, అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము బెంచే, ఒకరినొకరు మించి కాయము బెంచిరి, శతయోజనములు విస్తరించిరి, పైనుండి సురలు తహతహలాడిరి, ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి. సురసముఖము విశాలమౌటగని, సూక్ష్మ బుద్ధి గొని సమయమిదేనని, క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము జోచి వెలివచ్చే విజయుడై, పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని, నిరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు. జలనిధి తేలే మారుతి ఛాయను, రాక్షసి సింహిక అట్టె గ్రహించెను, గుహను బోలు తన నోటిని తెరచెను, కపివరుని గుంజి మృంగజూచెను, అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను, సింహిక హృదయము చీలికలాయను, సాగరమున బడి అసువులు బాసెను. వారిధి దాటెను వాయుకుమారుడు, లంక చేరెను కార్యశూరుడు, నలువంకలను కలయచూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు, త్రికూటాచల శిఖరము పైన
విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను రజనీకరుని వెలుగున తాను రజనీచెరుల కనుల బడకను పిల్లివలె పొంచి మెల్లగా సాగెను ఉత్తర ప్రాకార ద్వారము చేరెను లంకారాక్షసి కపివరుగాంచెను గర్జన సేయుచు అడ్డగించెను కొండ కోనలా తిరుగాడు కోతివి ఈ పురికి ఏ పనికై వచ్చితివి లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్నా లంకను నేను లంకాధిదేవతను నీ ప్రాణములను నిలువున దీతును కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొనే కపికిషోరునే అతి సుందరమి లంకాపురమని ముచ్చట పడినే చూడవచితిని ఈ మాత్రమునకు కోపమెందుకులే పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా గొని లంకారాక్షసి కపికిషోరుని గర్జించి కసరి గద్దించి చరచను సింహనాదమును మారుతి చేసే కొండంత గతన కాయము పెంచే వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను కూల్చే కొండ బండల రక్కసి దొల్లే కనుల పగిల్చి నోటిని తెరచే అబలను చంపుట ధర్మముగాదని లంకను విడిచే మారుతి దయగొని ఓ బల భీమా వానరోత్తమ నేటికి నీచే ఓటమెరిగితే ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతమొందెదరు ఇది నిజమోనని మీదే జయమని లంకా రాక్షసి పంపె హరేషుని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కోటగోడ అవలీలగా ప్రాకెను కపికిషోరుడు లోనికి దుమికెను శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను ముందుకు సాగెను ఆణి ముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను సువర్ణమయ సౌధరాజముల ధగ ధగ మెరసే
ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరమో నృత్య గీతములు అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి బలుకు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచను. సుందరమైన హేమ మందిరము రత్న ఖచ్చితము సింహద్వారము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేషుడుగాంచను. అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేషుడుగాంచను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు గొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచను అచ్చరు పొందే. నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచను అచ్చరు పొందే. లంకాధీశుని ప్రేమ మందిరము రత్న ఖచ్చితమో హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభాక్ష్య పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆఘ్రాణితము పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచను అచ్చరు పొందే. మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను కొని మూగు భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపత్రములు ఉత్తమ కాంతల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచను అచ్చరు పొందే. రావణుండు రణమందున గెలిచి స్త్రీలెందరినో
లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు, ఎందెందరో రాజర్షి కన్యలు. సీత దాక వారందరూ కన్యలే, రావణు మేచి వరించిన వారలే. పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చెరు ఉంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఐరావతము దంతపు మొనలతో పోరున బొడిచిన గంటులతో, వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో, జయ పరంపరల గురుతులతో, కీర్తి చిహ్నముల కాంతులతో, లంకేశుడు శయనించే కాంతలతో, సీత కైవెదకే మారుతి ఆశతో. మినపరాశి వలె నల్లనివాడు, తీక్షణ దృక్కుల లోహితాక్షుడు, రక్తచందన చర్చిత గాత్రుడు, సంధ్యారుణ ఘన తేజోవంతుడు, సతులగూడి మధుగ్రోలినవాడు, రతికేళి సలిపి సోలినవాడు, లంకేశుడు శయనించే కాంతలతో, సీత కైవెదకే మారుతి ఆశతో. అందొక వంక పర్యంకము చేరి, నిదురించుచుండే దివ్య మనోహరి, నవరత్న ఖచిత భూషణధారిణి, నలువంకలను కాంతి ప్రసారిణి, స్వర్ణదేహిని చారు రూపిణి, రాణులకు రాణి పట్టపురాణి, లంకేశ్వరుని హృదయేశ్వరి, మందోదరి లోకోత్తర సుందరి. మందోదరిని జానకి అనుకొని, ఆడుచు పాడుచు గంతులు పెట్టి, వాలము బట్టి ముద్దులు పెట్టి, నేలను గోటి భుజములు తట్టి, స్తంభములెగసి క్రిందకు దుమికి, పల్లటీలు గోటి చెంగున జూటి, చెంచలమో కపి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. రాముని సీత ఇటులుండునా, రాముని సీత ఇటులుండునా, రావణు జేరి శయనించునా, రాముని బాసి నిదురించునా, భుజించునా భూషణముల దాల్చునా, పరమ పురుషుని రాముని మరచునా, పరపురుషునితో
కాపురముండునా సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదకసాగెను. పోవగరాని తావుల బోతి చూడగరానివి ఎన్నో చూచితి నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికిల్చితిని రతికేళి సలిపి సోలిన రమణుల ఎందెందరినో పొడగాంచి తిని ధర్మముగానని పాపినై తినని పరితాపముతో మారుతి కృంగెను. సుదతుల తోడా సీతయుండగా వారల చూడక వెదకుటెలాగా మనసున ఏమి వికారము నొందక నిష్కామముగ వివేకము వీడక సీతను వెదకుచు చూచితిగాని మనసున ఏమి పాపమెరుగనని స్వామి సేవ పరమార్థముగా గొన్ని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు నిశాగృహములు క్రీడాగృహములు లతాగృహములు ఆరామములు చిత్రశాలలు భావులు తిన్నెలు రచ్చవీధులు మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్ళు సందులు గొందులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీతామాత బ్రతికియుండునో క్రూర రాక్షసుల పాల్పడియుండునో తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండునో అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుకజాలడు. రాముడు లేనిదే లక్ష్మణుడుండడు ఆపై రఘుకులమంతయు నశించు. ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి. ఇంత వినాశము నా వల్ల నేను నే కిష్కింధకు పోనే పోను. వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరేదను లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలుదెసలగనే సాహసవంతుడై. చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాదియమా వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు వాయునందనుడు
వందనములిడి అశోకవని చేరెను వడి వడి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. విరితేనియలు బ్రోలు భృంగములు విందారగసేయు ఝంకారములు లేజివురాకుల మెసవు కోయిలలో పంచమస్వరముల పలికే పాటలు పురులు వీపి నాట్యమాడు నెమళులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. కపికిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచు ఊగుచు దూకసాగెను పువ్వులు రాలెను తీవెలు తెగెను ఆకులు కొమ్మలు నేలపై బడెను పూలుపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెడు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. పువ్వులనిన పూతీవియలనిన జానకికెంతో మనసౌనని పద్మపాత్రముల పద్మాక్షుని గణ పద్మాకరముల పొంతజేరునని అన్ని రీతులా అనువైనదని అశోకవని సీతయుండునని శోభిల్లు శింశుపా తరుశాఖలపై మారుతి కూర్చొని కలయజూచను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సుందరమైన అశోకవనమున తను కూర్చొనిన తరువు క్రిందున కృంగి కృషించిన సన్నగిల్లిన శుక్లపాక్షపు చంద్రరేఖను ఉపవాసముల వాడిపోయిన నివురుగపిన నిప్పు కణమును చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున. మాసిన పీత వసనమును దాల్చిన మన్నున పుట్టిన పద్మమును పతి వియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని మాటి మాటికి వేడిని తూర్పుల సెగలను గ్రక్కే అగ్నిజ్వాలను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున. నీలవేణి సంచాలిత జఘనను సుప్రతిష్టను సింహమాధ్యను కాంతులొలుకు ఏకాంత ప్రశాంతను రతీదేవి వలె వెలయుకాంతను పుణ్యము తరిగి దివి నుండి జారి శోక జలధిపడి మునిగిన తారను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున.
పతి చెంతలేని సతికేలనని సీత సొమ్ముల దగిల్చె శాఖల మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చెంపసరాలో రత్న ఖచ్చితమో హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు రాముడు తెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించె మారుతి సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత కౌసల్య సుప్రజారాముని సీతగాక మరి ఎవరి మాత వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత ఆహా కంటి కనుగొంటి సీతనని పొంగి పొంగి ఉప్పొంగె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పువ్వులు నిండిన పొలములందున నాగేటి చాలున జనన మందిన జనక మహారాజు కూతురైనా దశరథ నరపాలు కోడలైనా సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్య లక్ష్మీ సహితము అంతటి మాత కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శత్రుతాపకరుడు మహాశూరుడు సౌమిత్రికి పూజురాలైన ఆశ్రిత జన సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియ సతి అయిన పతి సన్నిధియే సుఖమని ఎంచి 14 వనమునకేగిన అంతటి మాత కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని బంగారు మేని కాంతులు మెరయా మందస్మిత ముఖ పద్మము విరియా హంసతూలికా తల్పమందున రాముని గూడి సుఖింపగతగిన పురుషోత్తముని పావన చరితుని శ్రీ రఘురాముని ప్రియ సతి అయినా అంతటి మాత కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మూడు జాముల రేయి గడువగా 4వ జాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలుకొలుపులు
క్రతువులు నచ్చు షడంగ వేద విదుల స్వరయుత శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు శింశుపా శాఖలందున మారుతి కూర్చొని ఆలకించెను. రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నీయొనర్చెను. మదోత్కటుడై మదన తాపమున మరి సీతను మదిలో నెంచెను. నూర్గురు భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోకవనము చేరగా. లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విద్యుల్లతల వలె మధువు గ్రోలిన పద్మముఖుల ముంగురులు రేగే భృంగముల వలె క్రీడల తేలిన కామిని మణుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా చేరెను అశోకవనము వేగముగా. లంకేశుని మహాతేజమును గని మారుతి కూడా విభ్రాంతి చెందెను. దశకంఠుడు సమీపించి నిలిచెను. సీత పైననే చూపులు నిలిపెను. తొడలు చేర్చుకొని కడుపును దాచి కరములు ముడిచి సనుగవగాచి సుడిగాలి పడిన కదళీ తరువు వలె కటిక నేలపై జానకి తూలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ. ఓ సీతా ఓ పద్మనేత్ర నా చెంత నీకు ఏల చింత. ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమే వనవాసవ్యధ నవయౌవన త్రిలోక సుందరి నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు నీకు సరిగానివాడు నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు. గతి చెడి వనమున తిరుగుచుండెనో తిరిగి తిరిగి తుదకు రాలిపోయెనో. మరచి పొమ్ము ఆ కొరగాని రాముని వలచి రమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు వచ్చుట నన్ను గెల్చుట నిన్ను పొందుట కలలోని మాట. బల విక్రమధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున. యమకు బేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేలా అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే.
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నిరతము పతినే మనమున దలచుచు క్షణముక యుగముగా కాలము గడుపుచు రావణ గర్వ మదంబుల దృంచు రాముని శౌర్య ధైర్యముల దలచుచు శోకతాప్తయై శిరమును వంచి తృణమును దృంచి తన ముందుంచి మారు పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నను ఆశ్రమమున పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి శునకము మాదిరి యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేలా అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన. ఓయి రావణ నా మాట వినుము శ్రీరామునితో వైరము మానుము శీఘ్రముగా నను రాముని చేర్చుము త్రికరణ శుద్ధిగా శరణు వేడుము నిన్ను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఓ సీత నీవెంత గడసరివే ఎవరితో ఏమి పల్కుచుంటివే ఎంతటి కర్ణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసభ్య దూషణలు నీపై మోహము నన్ను బంధించెను లేకున్న నిన్ను వధించియుందును అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు. నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును అంతదనుక నిన్నంటగరాను ఈ లోపున బాగోగులు కనుగొను నన్ను కోరని నిన్ను బలాత్కరించను నన్ను కాదను నిన్ను కనికరించను అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు. ఓ రావణ నీ క్రొవ్విన నాలుక గిజగిజలాడి తెగిపడదేమి కామాంధుడాని క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి పతి ఆజ్ఞ లేక ఇటులుంటిగాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని పల్కె సీత దివ్య స్వరమున తృణము కన్న రావణుడే హీనమన. క్రోధాగ్ని రగుల రుసరుసలాడుచు
కొర కొర చూచుచు నిప్పులు గ్రక్కుచు తన కాంతలెల్ల కలవరముందగా గర్జన సేయుచు దిక్కుల దరగా సీత నెటులైన ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు అసురవనితలను ఆజ్ఞాపించి మరలిపోయెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అందున్నవక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల ద్రోసి కావలెనన్నా నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకూడు దారుణమైన కలగంటి నేను దానవులకది ప్రళయం మేను అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు. వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు. తెల్లని కరిపై మూవురు కలసి లంకాపురిపై పయనించినారు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముదును దింప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్యను కోటి సూర్యతేజుడై అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచూ అగుపించినాడు. కాలాంబరమును ధరించినాడు. కరవీరమాల దాల్చినాడు. పుష్పకమందుండి నేలబడినాడు. కడకొక స్త్రీచే ఈడ్వబడినాడు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. రావణుండు వరాహము పైన కుంభకర్ణుడు ఒంటె పైన ఇంద్రజీతు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిరి సమూలముగా అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధము మేనబూసి కొని నృత్య మృదంగ మంగళధ్వనులతో చంద్రకాంతులెగజిమ్ము ఛత్రముతో తెల్లని కరిపై మంత్రివర్యులతో వెడల విభీషణుడు దివ్య కాంతితో అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము.
విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను. రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయేను అని పల్కు త్రిజట మాటలు వినుచు నిద్ర తూగిరి రాక్షసవనితలో. హృదయ తాపమున జానకి తోలుచు శోక భారమున గడగడ వణకుచు జరిగి జరిగి అశోక శాఖలను ఊతగాగొని మెల్లగా నిలచి శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబూనగా శుభశకునములు తోచె వింతగా. సీతకెంత దురవస్థ కటిల్లే నా తల్లి నెటులా ఊరడించవలే నన్ను నేనెటులా తెలుపుకోవలే తల్లి నెటులా కాపాడుకోవలే. ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండున అని హనుమంతుడు శాఖల మాటున తహతహలాడుచు మెదల సాగెను. నన్ను గని జానకి బెదరక ముందే పలికెద సీతారామ కథ. సత్యమైనది వ్యర్థముగానిది పావనమైనది శుభకరమైనది సీతామాతకు కడు ప్రియమైనది పలుకు పలుకునా తేనెలొలుకునది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. దశరథ విభుడు రాజోత్తముడు యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు దశరథునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్య కైక దశరథు చేరి తన కొసగిన 2 వరములు కోరే. భరతునకు పట్టాభిషేకము 14 రామ వనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ.
అరే బెంచి కారు ఎక్కినోడు మట్టిలోనే ఈ జీవితం కోసం మన పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ ఓ కిక్కు ఎక్కలే సిగ్గుపోయలే ఉన్నట్టుండి జ్ఞానం పెరిగలే ఉన్న నిజం చెప్పతో చలే వట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే అరే బెంచి కారు ఎక్కినోడు మట్టిలోనే ఈ జీవితం కోసం మన పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ బంగారం దాచిపెట్టావు వజ్రాలే దాచిపెట్టావు ప్రాణాన్ని దాచయేది తాళం శిశువులు జ్ఞానులు ఇద్దరు తప్ప ఇక్కడ సుఖముగా ఉన్నదెవరో చెప్పు జీవం ఉన్న వరకు జీవితం ఉంది మనకు ఇది ఏవే మన వేదం జీవం ఉన్న వరకు జీవితం ఉంది మనకు ఇది ఏవే మన వేదం ఈ భూమి మనదేలే మన వీధిలో చాటి కోసం మతం కోసం గొడవెందుకు ఓ కిక్కు ఎక్కలే ఓ సిగ్గుపోయలే ఉన్నట్టుండి జ్ఞానం పెరిగలే ఉన్న నిజం చెప్పతో చలే సజనాని 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 ఎంచుకునే తండ్రిని ఎంచుకునే హక్కే నీకు లేనే లేదు రూపం ఎంచుకునే రంగును ఎంచుకునే హక్కే నీకు లేనే లేదు పుట్టుకనెంచుకునే మరణమునెంచుకునే హక్కే నీకు లేనే లేదు లేదు పరిశోధించి చూస్తే నీ జీవితం ఒకటే నీ చేతుల్లో ఉంది లేరా సాధించేరా కిక్కు ఎక్కలే సిగ్గుపోయలే ఉన్నట్టుండి జ్ఞానం పెరగలే ఉన్న నిజం చెప్పతోచలే ఈ జీవితం కోసం మన పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ తీసుకెళ్ళ
చెప్పతోచలే వట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే అరే బెంచి కారు ఎక్కినోడు మట్టిలోనే ఈ జీవితం కోసం మనం పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ ఓ కిక్కు ఎక్కలే ఓ సిగ్గుపోయలే ఉన్నట్టుండి జ్ఞానం పెరిగలే ఉన్న నిజం చెప్పతోచలే వట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే అరే బెంచి కారు ఎక్కినోడు మట్టిలోనే ఈ జీవితం కోసం మన పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ బంగారం దాచిపెట్టావు వజ్రాలే దాచిపెట్టావు ప్రాణాన్ని దాచయేది తాళం శిశువులు జ్ఞానులు ఇద్దరు తప్ప ఇక్కడ సుఖముగా ఉన్నదెవరో చెప్పు జీవం ఉన్న వరకు జీవితం ఉంది మనకు ఇది ఏవే మన వేదం జీవం ఉన్న వరకు జీవితం ఉంది మనకు ఇది ఏవే మన వేదం ఈ భూమి మనదేలే మన వీధిలో జాతి కోసం మతం కోసం గొడవెందుకు ఓ కిక్కు ఎక్కలే ఓ సిగ్గుపోయలే ఉన్నట్టుండి జ్ఞానం పెరిగలే ఉన్న నిజం చెప్పతోచలే సజనాని 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 తల్లిని ఎంచుకునే తండ్రిని ఎంచుకునే హక్కే నీకు లేనే లేదు రూపం ఎంచుకునే రంగును ఎంచుకునే హక్కే నీకు లేనే లేదు పుట్టుకనెంచుకునే మరణమునెంచుకునే హక్కే నీకు లేనే లేదు లేదు పరిశోధించి చూస్తే నీ జీవితం ఒకటే నీ చేతుల్లో ఉంది లేరా సాధించేరా కిక్కు ఎక్కలే సిగ్గుపోయలే ఉన్నట్టుండి జ్ఞానం పెరగలే ఉన్న నిజం చెప్పతోచలే వట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే అరే బెంచి కారు ఎక్కినోడు మట్టిలోనే ఈ జీవితం కోసం మన పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ తీసుకెళ్ళ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా వినుడు వినుడు రామాయణ
వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనసారా. కౌసలేయురా వించి మహీపతి ఆనతి తెలిపెను పిన తల్లి మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి. దోసమని వెనుదీస తమ్ముని రాముడు నయశాలి. వనవాస దీక్షకు సెలవు కోదిపిన తల్లి పదాల వ్రాలి. పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయలా నింగిలోన చందమామ తొంగి చూచే నీటిలోన కలువ భామ పొంగి పూచే ఈ అనురాగమే జీవన రాగమై ఈ అనురాగమే జీవన రాగమై ఎదలో తేనె జల్లు కురిసిపోదా పగలే వెన్నెలా జగమే ఊయలా కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే మురళి పాట విన్న నాగు శిరసు నూపే ఈ అనుబంధమే మధురానందమై ఈ అనుబంధమే మధురానందమై ఇలపై నందనాలు నిలిపిపోదా పగలే వెన్నెలా జగమే ఊయలా నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే పూల ఋతు సైగ చూచి పికము పాడే
బతుకే పున్నమిగా విరిసిపోదా పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా. చిగురాకులలో తిలకమ్మా చిన్న మాట వినరావమ్మా ఓ మరుమల్లెలలో మావయ్యా మంచి మాట సెలవీవయ్యా. పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురికాలు నీ చిరునవ్వుకు సరికావమ్మా ఓ చిగురాకులలో తిలకమ్మా ఎవరన్నారో ఈ మాట వింటున్నాను నీ నోట తెలిసి పలికిన విలువేనా ఆ, ఓ మరుమల్లెలలో మావయ్యా. వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయదనాలకు కలవా విలువలు సెలవీయా ఓ చిగురాకులలో తిలకమ్మా పై మెరుగులకే భ్రమ పడకయ్యా మనసే మాయని సొగసయ్యా గుణమే తరుగని ధనమయ్యా. ఓ మరుమల్లెలలో మావయ్యా మంచి మాట సెలవీవయ్యా. ఓ చిగురాకులలో తిలకమ్మా చిన్న మాట వినరావమ్మా భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం
ఖచ్చితమణి ఘంటిక పటల నినదేన విభ్రాజమానం కటి ఘటిత మేఖలా ఖచ్చితమణి ఘంటిక పటల నినదేన విభ్రాజమానం కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం చటుల నటన సముజ్వల విలాసం చటుల నటన సముజ్వల విలాసం భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా నిరతకరకలిత నవనీతం నిరతకరకలిత నవనీతం నిరతకరకలిత నవనీతం బ్రహ్మాది సురనికర భావనా శోభిత పదం నిరతకరకలిత నవనీతం బ్రహ్మాది సురనికర భావనా శోభిత పదం తిరువేంకటాచలస్థితం తిరువేంకటాచలస్థితం అనుపమౌఘరిం తిరువేంకటాచలస్థితం అనుపమౌఘరిం పరమ పురుషం గోపాల బాలం పరమ పురుషం గోపాల బాలం భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు ఆహా